ఎంటీవీ తెలుగు ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా గణపతి శ్లోకం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. ఎంటీవీ తెలుగు ప్రేక్షకులకి ఈ వారం రాశి ఫలాలకి స్వాగతం, సుస్వాగతం. అలాగే ప్రతి వారం కూడా చాలా దినదినాభివృద్ధి చెందుతూ సరికొత్త రెమెడీస్తో మరి కొత్తదనాన్ని ఆస్ట్రాలజీని అనుసరిస్తూ మరి తాళపత్ర శాస్త్రాలని ఈ యొక్క 12 రాశుల వారికి కూడాను మరి నా కాల ప్రజ్ఞానం ప్రకారం మా గురువరేలు అయినటువంటి శ్రీజిత్ నంబూద్రి గారి యొక్క ఆశీస్సులతో మీ కేరళ ధనుష్ నంబూద్రిగా వివిధ పడిపూజా కార్యక్రమాలు చేస్తూ దేవీ దేవతల ఆరాధనలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తూ మరి మీ ముందుకి అలాగే ప్రతి వారము కూడా సరికొత్తదనంతో ఈ యొక్క 12 రాసుల వారికి ఎప్పటికప్పుడు ఏదైతే మనకి నూతనంగా జరుగుతుందో, ప్రాక్టికల్గా జరుగుతుందో, ప్రతిదీ భవిష్యత్తులో ఉన్న పరంగాను మనం అదే ఆధ్యాత్మికంగా వెళ్తున్నాము. ప్రతిదీ కూడా చాలామంది చెప్తా వచ్చారు. అలాగే ఈ వారం కూడా మరి మొదటిగా మేషరాశి. మేషరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మేషరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 3. మరి గతంలో కొన్ని విభేదాలు వచ్చినప్పటికీ ఈ వారం అంతా కూడా ఈ యొక్క మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. వివాహాది శుభ కార్యక్రమాలు, ఆ ఇంట శుభ కార్యక్రమం జరుగుతుంది. నూతన వ్యాపారానికి శ్రీకారం చుడతారు. విద్యారంగానికి, క్రీడారంగానికి ప్రత్యేక ప్రాముఖ్యత లభిస్తుంది. పోలీస్ రంగాన్ని వారికి కానివ్వండి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్సే కానివ్వండి, ఇలా లాయర్సే కానివ్వండి, టీచర్స్ కానీ, ఫెడరేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా అధికారికంగా మంచి ప్రశంసలు అందుకుంటాయి. విద్యారంగంలో ఉన్నటువంటి భవిష్యత్తు ప్రణాళికలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా చేసేది ఏదైనా సరే, స్టడీస్ పరంగా, సబ్జెక్ట్ పరంగా, చదువుకునే విధానం ఏదైనా సరే కొత్త మార్పులు చేర్పులు వస్తూ ఉంటాయి. రాసేటువంటి ఈ యొక్క ఎగ్జామ్లో కూడా అమూల్యమైనటువంటి మార్కులు కూడా సాధిస్తూ ఉంటారు. ఈ యొక్క మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆధ్యాత్మిక అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ప్రతిదీ కూడా నూతన బిజినెస్ చేయడానికి శ్రీకారం చుడతారు. వృత్తి రీత్యా, వ్యాపార రీత్యా, లావాదేవీల రీత్యా కొంత అప్రమత్తంగా ఉండాలి. ఈ యొక్క మేషరాశి వారు తూర్పు దిశ ప్రయాణం చేయండి. అంతేకాకుండా ఇక మేషరాశి వారు ప్రతి నిత్యము కూడాను ఈ వారం అంతా కూడా ఆంజనేయ స్వామికి సింధూరంతో, తమలపాకులతో కనుక పూజ చేసిన అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. వృషభ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 2. మరి కొంతకాలం నుంచి ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో, ఎవరైతే హాస్పిటల్లో రకరకాల విభేదాలు వచ్చినప్పటికీ అది కొట్లాట కానీ రకరకాల ట్రీట్మెంట్స్ చేసుకుంటున్నారో వారందరూ కూడా ఆరోగ్యం నుంచి కోలుకొని చక్కగా వారి యొక్క వృత్తి స్థానంలో వాళ్ళ గృహస్థానానికి చక్కగా వెళ్తారు. అంతేకాకుండా ఈ వారం అంతా కూడా ఏదైనా సరే కార్యక్రమం చేయాలి, ఒక దానికి శ్రీకారం చుట్టాలి, నూతన వ్యాపారాన్ని కొనాలి, నూతన వ్యాపారం చేయాలి, ఒక బండి కొనాలి, ఒక బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టాలి అనే రకరకాల ఎవరైతే ప్రణాళికంగా మీరు సంకల్పం చేసుకున్నారో అది వారం అంతా కూడా చాలా సానుకూలంగా ఉంది. అంతేకాకుండా ఈ యొక్క వృషభ రాశి వారికి మరీ ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే, ఏదైనా సరే కళ్యాణానికి శ్రీకారం చుట్టిన వారు ప్రతి ఒక్కరు కూడా ఆ బంధువుల ఇంటికి వెళ్ళి చక్కగా సంతోషకరమైన వాతావరణం గడుపుతారు. ఆహ్లాదకరమైనటువంటి ఆ కార్యక్రమాలకి యొక్క శ్రీకారం చుడతారు. దూర ప్రయాణాలు చేస్తారు, దైవ దర్శనాలు చేసుకుంటారు. అంతేకాకుండా ఈ యొక్క రాశి వారు మరీ ముఖ్యంగా వాహనం కొనుగోలు చేసేటప్పుడు కొంచెం సరి సంఖ్య నెంబర్ ఉన్నదాన్ని కొనుగోలు చేయండి. అది అప్పుడు మీకు మీ ఇంటి యజమాని పేరు కానివ్వండి, పెద్దవారి పేర్లు కానీ పెట్టుకొని చక్కగా దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోండి. ఆ బండికి ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు, అంతేకాకుండా రాజకీయంగా, క్రీడా రంగం వారికి కొంత అప్రమత్తంగా ఉండి మరి ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే దృష్టి రీత్యా చాలా జనాలలో కొంత ప్రలోభం అయినప్పటికీ కూడాను మీ యొక్క
ధైర్యానికి చక్కగా ఎదుర్కొన్నటువంటి కొన్ని సమస్యలకి మీ యొక్క మనోబలం చాలా మంచి అని చెప్తారు. అంతేకాకుండా ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఎక్కడికైనా సరే ఏదైనా సరే కార్యక్రమం చేయాలంటే వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. అంతేకాకుండా విద్యారంగంలో ప్రతి ఒక్కరు కూడా ఒక ఉత్తీర్ణులు అవుతారు. చిన్నపిల్లలు ఎదుగుదల చక్కగా ఇదవుతుంది. అంతేకాకుండా లావాదేవీలు ఎవరికైతే ఇస్తున్నారో అది ఆలోచించి అప్రమత్తంగా ఇవ్వండి. అంతేకాకుండా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో సోమవారం శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్నటువంటి శివలింగానికి దండ కానీ పూలమాల దండ కానీ వేసి చక్కగా 9 ప్రదక్షిణాలు చేసి హర హర మహాదేవ్ శంభో శంకర అని చక్కగా అభిషేకం చేసుకొని వచ్చి ఆ స్వామి అనుగ్రహానికి చక్కగా మీరు శ్రీకారం చుడితే అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. తదుపరి రాశి మిథున రాశి. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారి యొక్క అదృష్టంకి చూద్దాం. మిథున రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 2. ఈ వారం అంతా కూడా ఎవరైతే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారే కానివ్వండి, వారి ఒక కంపెనీకి మారాలన్నా, ఎవరైనా ఫ్రెషర్స్గా అంటే కొత్తగా నూతనంగా ఉద్యోగాలకి అవకాశం ఉన్న వాళ్ళు ఎవరైతే అప్లై చేశారో అప్లై చేసిన వాళ్ళకు కూడా ఒక కంపెనీ పరంగా రావటానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ వారం అంతా కూడా అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. కాకపోతే కొంత నిరుత్సాహం పడినప్పటికీ ఒక కంపెనీ వెనకడిగేసింది, ఒక కంపెనీ రమ్మంది అనుకుంటే ఒక భవిష్యత్తు మీకున్నది అని అర్థం. అక్కడ డిసప్పాయింట్ అయ్యారని చెప్పేసి ఇంకో దాంట్లో ప్రయత్నం చేయడం దయచేసి మీ యొక్క ఏదైతే మీరు సంకల్పంగా ఏదే కంపెనీలో ఒక 4 కంపెనీలు సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. చక్కగా ఏదైనా సరే అభివృద్ధి అవుతుంది. అంతేకాకుండా మీరు చేసేది ఏదైనా సరే దైవ సంకల్పంతో వెళ్ళండి. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని మరీ వెళ్ళండి. ఎక్కడ కూడా మీకు అపజయాలు ఎదురు అవ్వవు. అంతేకాకుండా ఒక రాశి వారు ఎవరైతే ఉన్నారో ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. దూర ప్రయాణాలు చేస్తారు. విద్యారంగానికి, క్రీడారంగం, రాజకీయ రంగం మంచి ఉత్తీర్ణులయ్యేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ వారం అంతా కూడా అధికారికంగా ప్రశంసలు అందుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరికి కానివ్వండి, ఇలాగ రకరకాల గవర్నమెంట్ సెక్టర్లో ఉన్నటువంటి టీచర్సే కానివ్వండి, అలాగ ఫెడరేషన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఏదైనా గవర్నమెంట్ స్థానంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడాను ఏదైనా సరే చేయాలంటే అధికారులు మీ నుంచి మంచి చేసేటటువంటి పనిని వాళ్ళు శ్రేయస్ తీసుకుంటారు. అంతేకాకుండా మీకు రానున్నటువంటి రోజుల్లో కూడా అధికారుల నుంచి మంచి ప్రశంసలు అందుతాయి. అంతేకాకుండా ప్రశంసలే కాకుండా వారు చేసేటువంటి సంకల్పంలో భాగంగా వారి నుంచి మీకు వచ్చేటువంటి కొన్ని సర్టిఫికేట్ పరంగా సర్వీస్ గుర్తింపు అనేది కూడా చాలా వస్తుంది. అంతేకాకుండా ప్రతినిత్యము కూడా మీ వారం అంతా కూడా చేసేటువంటి దైవ సంకల్పంలో భాగంగా గురువారం దక్షిణామూర్తిని కనుక దర్శనం చేసుకుంటే కనుక అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. మరి తదుపరి రాశి కర్కాటక రాశి. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి యొక్క అదృష్టం చూద్దాం. కర్కాటక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 4. చాలా సందర్భానుసారం చెప్పాను, దేవాలయాల్లో కొంతమంది వచ్చారు. ఈ ఒక 12 రాశుల వారు కూడాను చాలామంది గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఎవరైనా సరే ఇబ్బందులు పడినప్పటికీ కూడాను కొన్ని ఏదైతే సంతానం గురించి, కళ్యాణం గురించి వెనకడుగు పడుతుందో, అవ్వటం లేదో, ఉద్యోగంలో మీరు ప్రయత్నం చేస్తున్నారా, అంతేకాకుండా సంతానం గురించి బాధపడుతున్నారా, కళ్యాణం గురించి బాధపడుతున్నారా, ఎవరైతే నేను మన ఛానల్లో కొన్ని రెమెడీస్ని చెప్పాను చాలామంది పాటించిన వారు కూడా ఎక్కడా కూడా ఎలాంటి విఫలం లేదు, మేము సక్సెస్ అయ్యామని చెప్పి చాలామంది ప్రత్యక్షంగా పరోక్షంగా నాకు తెలియజేయడం జరిగింది. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో చింతించద్దు దయచేసి. ఎవరు కూడాను మీకు రానున్నటువంటి భవిష్యత్తులో పరంగా ఎన్నైతే సరే మీరు సాధించాలి అనుకుంటున్నా అవన్నీ కూడాను మీకు సొంతమైనటువంటి అవకాశాలు చాలా దగ్గరలో ఉన్నాయి. ఈ యొక్క రాశి వారు మరీ ముఖ్యంగా చేయవలసినటువంటి సంకల్పం ఒకటే, దైవానుగ్రహం లేనిది ఏది కూడా సాధ్యపడదు. ఖచ్చితంగా చెప్తున్నాను, దైవ సంకల్పం లేనిది ఎప్పుడు కూడా విజయం మనకు రాదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడాను ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో దూర ప్రయాణాలు చేస్తారు,
దైవ దర్శనాలు చేసుకుంటారు. సన్నిహిత వర్గాల నుంచి మంచి కలయిక ఉంది. కొంత నూతన వ్యక్తుల పరిచయాలు, కొంత అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలన్నీ కూడాను కొంత అప్రమత్తంగా ఉండేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఎవరికి కూడా డబ్బు రూపాయన కానీ వస్తువు రూపాయన దయచేసి ఇవ్వకండి. వారం కొంత ఈ చిక్కులు ఉన్నప్పటికీ కూడాను మిమ్మల్ని వ్యక్తిగతంగా దూషణ వారం చేస్తూ ఉంటారు కాబట్టి అది అన్నిదా భావించకుండా దాన్ని మీరు సరి చేసుకుంటారని భావిస్తున్నాను. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఏదైనా సరే సంకల్ప బలానికి చక్కగా మీరు శ్రీకారం చుట్టాలన్న, దైవానుగ్రహం ఉండాలన్న శనివారం గోవింద నామాలతో కనుక ఆ స్వామి దేవాలయానికి వెళ్ళి 7 ప్రదక్షిణాలు చేసి గోవింద తులసి మాలతో ఆ స్వామి తులసిలతో చక్కగా మాల తీసుకెళ్ళి వేస్తే కనుక అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. ఈ యొక్క రాశి వారు మరీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన ఒకటి, రాజకీయకంగా, పారిశ్రామిక రంగం, వ్యవసాయక రంగం, కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. వారందరికీ కూడా ఈ వారం ఒక మెరాకిల్ అని చెప్పాలి. ఎందుకంటే కొన్ని ఆధ్యాత్మిక అవకాశాలు మీరు భగవంతుడు ఇచ్చినటువంటి మూలం ప్రకారం మీకు కలిగేటువంటి అవకాశాలు చాలా దగ్గరలో ఉన్నాయి. అంతేకాకుండా ఆరోగ్య పట్ల అప్రమత్తంగా ఉండండి. తదుపరి రాశి సింహరాశి. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. సింహరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 3. గతంలో చాలా సందర్భానుసారం చెప్తా వచ్చాను, స్వామి మాకు కొన్ని బిజినెస్ ఉన్నప్పటికీ కూడా మేము డెవలప్ అవ్వలేకపోతున్నాము, దాన్ని డెవలప్ చేసుకుని ఆర్థికంగా మేము పెట్టుబడి పెడుతూనే ఉంటున్నాము, రావట్లేదు స్వామి, దానికి పరిష్కారం చెప్పండి అని చెప్తున్నారు చాలామంది. అమ్మ నేను ఒకటే చెప్తున్నా, దేవాలయాలకి వెళ్ళందే అవ్వదు. మొక్కుబడులు ఉంటే అతి త్వరగా క్లియర్ చేసుకోండి. సాధ్యమైనంత వరకు దైవ దర్శనాలు చేసుకొని మొక్కుబడులు కొన్ని సంవత్సరాలుగా మొక్కుబడులు పెడుతున్నారు, దయచేసి మొక్కుబడులు పెట్టకండి. ఈ యొక్క రాశి వారి మరీ ముఖ్యంగా చెప్పొచ్చేది ఒకటే, ఆధ్యాత్మికంగా మీరు చేసేటువంటి కొన్ని సంకల్పంలో భాగంగా అవన్నీ కూడా క్లియర్ చేసుకుంటే మీరు నూతన గృహ ప్రవేశానికి కూడా శ్రీకారం చుడతారంటే ఎంత అతిశయత్తో చెప్పండి. అలాంటి యొక్క రాశి వారు మరి ఈ వారం మీరు కొన్ని సందర్భాల్లో విజయం సాధిస్తారు, కొన్ని సందర్భాల్లో అవమానాలు కూడా ఉన్నాయి. కొంతమందితో మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడాలి. వ్యక్తిగతంగా ఎవరితో కూడా దూషణ దయచేసి చేయకండి. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. అంతేకాకుండా అవతల వాళ్ళు మనం చేసేటువంటి కొన్ని దూషణ పరంగా మీరు దయచేసి పక్కకు వచ్చేస్తే వాళ్ళకి ఆ ప్రాప్తి. అంతేకాకుండా మీ యొక్క రాశి వారు మరీ ముఖ్యంగా చెప్పొచ్చేది ఒకటే, ఏదైనా సరే మీరు చెయ్యాలి, ఒక గృహానికి కానివ్వండి, కళ్యాణం కానించి అది బలమైన సంకల్పం అయితే రావి చెట్టు, వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి, ప్రదక్షిణం చేయండి, 9 సార్లు చేయండి. దేవాది దేవుళ్ళందరినీ ప్రార్థన చేస్తేనే ఆ స్వామి మన కరుణిస్తాడు కాబట్టి, ఖచ్చితంగా మన మొర ఆలకిస్తాడు కాబట్టి ఆ భగవంతుడి సాక్షాత్కారం మీకు లభిస్తుంది. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. తదుపరి రాశి కన్యరాశి. తదుపరి రాశి కన్యరాశి. కన్యరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. కన్యరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 3. గతంలో కొన్ని సందర్భానుసారం చెప్తా వచ్చాను, ఏదైతే మనం డిపార్ట్మెంట్ పరంగా మనం రాసి టెస్టులు రాసి ఏదైతే మనం సాధించాలి అనే ఒక దృఢ సంకల్పంతో మరి ముందుకు వెళ్తున్నాం, ఏదైతే ఉందో ఈ వారం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే అధికారుల నుంచి మిమ్మల్ని గుర్తింపు పొందేటువంటి సందర్భం దగ్గరలోనే ఉంది. ఒక రోజులని చెప్పాలి కాబట్టి కొంత అప్రమత్తంగా ఉండి కొద్ది వ్యవహార శైలిలో పాటు ప్రతి ఒక్కరు కూడాను మీరు చేసే దైవ చింతన కార్యక్రమాల్లో ఉంటే కనుక ఎలాంటి ఇబ్బందులు రాకుండా చక్కగా మీరు వెళ్ళి గవర్నమెంట్ స్థానంలో శిస్తర సంపాదించుకుంటారు. అంతేకాకుండా ఈ యొక్క రాశి వారి మరీ ముఖ్యంగా చెప్పొచ్చేది ఒకటి, భగవత్ సంకల్పం లేనిది ఏది కూడా కార్యసిద్ధి అవ్వదు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను మీరు పాటించవలసిన కొన్ని నియమ నిబంధనల ప్రకారము దైవానుగ్రహంతో మీరు వెళ్తే చక్కగా అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. ఇక కొన్ని రాశి వారు ఎవరైతే ఉన్నారో అవతలి వారిని దూషించేటువంటి సందర్భం కనిపిస్తుంది. అది దయచేసి అలాంటి మాటలు దయచేసి అనడానికి మనం అర్హులం కాదు. కాబట్టి అది మాట ఆచితూచి మాట్లాడండి. మీరు అవతలి వాళ్ళకి మాట ఇవ్వాలన్నా సరే నేను 1 నిమిషం ఆలోచించుకుని ఇవ్వండి. లావాదేవీలు కాస్త మీరు మీ నుంచి కానివ్వండి, అవతల వారి నుంచి కానివ్వండి, పొందేది ఏదైనా సరే రాతపూర్వకంగా పెద్దల సమక్షంలో ఇస్తేనే
అది చెల్లుబాటు అవుతుంది. మీ ఆ నోటి మాటలో ఉంది ఇచ్చేసానంటే అవి అక్కడితో మర్చిపోవాల్సిందే. అంతేకాకుండా రాజకీయంగా లా మంచి అభివృద్ధి ఉంది. అధికారికంగా మంచి ప్రశంసలు అందుకుంటారు. రాజకీయ ఎండోమెంట్స్ డిపార్ట్మెంటే కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, ఇలాగ ప్రతి ఒక్కరు కూడాను ఎన్ని డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయో అది కూడా అన్నీ కూడాను భగవంత్ సంకల్పంతో ముందుకు వెళ్తే అద్భుతమైన ఫలితాలు తీసుకొని పారిశ్రామిక రంగం, క్రీడా రంగం, వ్యవసాయ రంగం అందరికీ కూడా, విద్యా రంగంలో కూడా ఈ వారం అంతా కూడా చాలా చాలా అనుకూలంగా ఉంది. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. తదుపరి రాశి తులారాశి. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. తులారాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 5. మరి కొంతకాలం నుంచి ఎవరైతే డైవర్స్ అవుతూ వెనక్కి ముందుకు ప్లాన్ చేసుకొని కోర్టు పరంగా వెళ్తున్నారో, నా నుంచి కానీ ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు, నా ప్రపంచంలో నేను ఉండాలి అని భార్యాభర్తలు అనుకుంటున్నారు, వారందరికీ కూడాను ఒకటే చెప్తాను, కొన్ని సంవత్సరాలుగా మీరు కోర్టులో ఉన్నటువంటి ఏదైతే చిక్కు ఉందో ఆ చిక్కు కూడా ఈ వారము ఇది కూడా హీరింగ్కి వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ సతమతమవుతున్న ప్రతి ఒక్కరి ఇంట్లో కానివ్వండి, హాస్పిటల్లో కానివ్వండి, వారందరూ కూడా తక్షణమే కోలుకునేటువంటి అవకాశాలు చాలా దగ్గరలో ఉన్నాయి. విద్యారంగం, క్రీడారంగం, రాజకీయంగా మంచి అభివృద్ధి ఉంది. పారిశ్రామికంగా, వ్యవసాయంగా కొంత అప్రమత్తంగా ఉండాలి. వారందరూ కూడా కొంచెం రానున్నటువంటి రోజుల్లో కొంచెం లావాదేవీల పట్ల, అవతల వారి పట్ల మీరు కొనేదైనా సరే ఒక వ్యవసాయం ఉంది, ఆ వ్యవసాయాన్ని కొనాలి, ఏదన్నా సరే పురుగుల మందు అని రకరకాల యూరియాస్ కొనాలి. అలాగే పారిశ్రామిక రంగం, కిరాణా మర్చెంట్, రకరకాల అమౌంట్ అది కిరాణా మర్చెంట్ అలాంటివి ఏది ఉన్నాయో అవన్నీ కూడాను అధికారుల నుంచేటువంటి తగ్గుముఖం పట్టేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు స్టోర్కి వెళ్తున్నారు, 1000 రూపాయలు ఉన్న సామాను 600-700 అవ్వచ్చు, అలా తగ్గుముఖం పడతాయి. అది అప్రమత్తంగా ఉండి కొనండి. ఎందుకంటే డబ్బులు ఎవరికి కూడా వృధాగా రావు, అది వృధా చేయకండి, డబ్బులు ఎవరికి ఉరికిన రావు కాబట్టి. అంతేకాకుండా యొక్క రాశి వారు మరీ ముఖ్యంగా ఏదైనా సరే సంకల్పం గొప్పదైనప్పుడు విద్యారంగంలో ఉన్నవారు ఉత్తీర్ణులు అవుతారు. చక్కగా గృహప్రవేశానికి శ్రీకారం చుడతారు. ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమంలో పాల్పంచుకుంటారు. దూర ప్రయాణాలు చేస్తారు. ప్రతి ఒక్కరు కూడాను వివాహాది శుభ కార్యక్రమంలో ఆ వారింట ఆనందాన్ని చక్కగా శ్రీకారం చుడతారు. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. వృశ్చిక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 4. గతంలో కొన్ని విభేదాలు వచ్చినప్పటికీ కూడాను దైవాత్మకంగా, ఆధ్యాత్మికంగా మీరు ఏదైతే చేస్తున్నారో దైవ సంకల్పంలో భాగంగా చెయ్యండి. ఎక్కడైనా సరే మీకు విజయం సిద్ధిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది ఒకటే, మీరు కొంతవరకు ఏదైనా సరే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలి. ఒక బిజినెస్ అంటే ఒక కిరాణా మర్చెంట్, ఒక బట్టల దుకాణం, ఇలాగ టిఫిన్, మొబైల్ టిఫిన్లు, ఇలా రకరకాలు పెట్టాలి. ఏదైనా సంకల్పం ఉంది, అది నేను వెళ్ళాలి, నా స్వయం కృషితో చేయాలి, ఒక పార్ట్ టైం కింద, ఫుల్ టైం కింద ఏదో ఒకటి చేయాలి, ఖాళీగా ఉండకూడదు అనే రూపాయి విలువ తెలుసు కాబట్టి నా ఆలోచిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ వారం అలాంటి ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరు కూడా ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా లావాదేవీల పట్ల కొంత అప్రమత్తం వహించాలి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు వహించాలి. విద్యారంగం, క్రీడారంగం అందరికీ కూడా ఆధ్యాత్మికంగా మంచి అభివృద్ధిలోకి వెళ్తారు. అంతేకాకుండా వ్యవసాయానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఈ వారం అంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. చిన్నపిల్లల పట్ల కొంత ఆరోగ్య పట్ల అప్రమత్తంగా ఉంచండి. ఎవరైనా సరే గృహప్రవేశానికి శ్రీకారం చుట్టాలి, కళ్యాణానికి శ్రీకారం చుట్టాలి అన్నవారు ఎవరైతే ఉన్నారో ఈ వారం అంతా అనుకూలంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా గ్రామ దేవత, మన కులదేవత అనేటువంటి ఆదివారం రోజున గ్రామ దేవత దేవాలయానికి వెళ్ళండి. ఆ దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, జాకెట్లు అమ్మవారికి నైవేద్యాన్ని కనుక సమర్పిస్తే అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. మరి తదుపరి రాశి ధనుసు రాశి. తదుపరి రాశి ధనుసు రాశి. ధనుసు రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. ధనుసు రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య 1. ఎప్పటి నుంచో
నేను స్వామి ఏదైనా సరే వెళ్ళాలి, నేను ఒక వీసా సంపాదించాలి, నేను ఒక విదేశాలు వెళ్ళాలి, విదేశాంగం నాకు ఉంటుందని వచ్చి అడుగుతున్నారు. మొన్న కూడా రీసెంట్గా వచ్చారు. వారందరికీ కూడా ఒకటే చెప్తున్నాను, మీకు అర్హత ఉండి మీ యొక్క జ్ఞాపక శక్తి, మీ తెలివితేటలు, మీ యొక్క మనోబుద్ధి, మనోనేత్రాలు కరెక్ట్గా ఉంటే మీరు ప్రతి దాంట్లో ఇంటర్వ్యూస్లో సక్సెస్ అవుతారు. అది ఉంది ఇది ఉందిగా రకరకాల ప్లాన్ చేసుకుంటే అన్నిట్లో ప్లాన్ చేసుకున్నట్టే. నాకు రావాలి అని సంకల్పం ఉంటేనే ఖచ్చితంగా వస్తుంది. అది ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడాను గమనించాల్సింది, దేంట్లో ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాను, నాకు అక్కడ రాదేమో, నాకు విదేశాలు వెళ్ళేటువంటి అవకాశాలు లేవేమో నిరుత్సాహపడుతున్నారు. గవర్నమెంట్ యోగ్యత లేదేమో నిరుత్సాహపడుతున్నారు. దేనికండి ప్రయత్నం చేయండి, ఎందుకు నిరుత్సాహం అండి? మీరు ప్రయత్నం చేయాలి. ప్రయత్నం లేనిదే ఏది విజయం రాదు, సక్సెస్ అవ్వరది. ఇప్పుడు ₹1 ఉంది, కిరాణా మర్చెంట్కి వెళ్తున్నాం, ఏదైనా వస్తువు కొంటేనే ఇస్తున్నాడు, ఊరికనే ఇస్తాడా? ఏదైనా మనం అమౌంట్ ఇస్తేనే మనకు అమౌంట్ ఇస్తేనే మనకు దాని యొక్క ఇది ఇస్తాడు, ఐటెం ఇస్తాడు. దాన్ని మనం పర్చేజ్ చేస్తాం కాబట్టి. అలాగే మీరు ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకొని ఆ కంపెనీకి వెళ్ళాలనే టార్గెట్ పెట్టుకున్నప్పుడు, మీరు దాన్ని చూస్ చేసుకున్నప్పుడు, దాన్ని సక్సెస్ అవ్వాలని ఎలాగైతే ఛానల్ వెళ్తామో, ఎలాగైతే సక్సెస్ అవుతామో, ఇప్పుడు ఫెయిల్యూర్ అయ్యాము రెండోసారి సక్సెస్ అవ్వాలనే ఆలోచన మీలో ఉండాలి. ఉంటేనే ఆ కంపెనీ కాదు, ఇంకో హై లెవెల్ కంపెనీకి కూడా వెళ్తారు. అంతేకాకుండా గవర్నమెంట్ ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో, గవర్నమెంట్లో ఉన్నటువంటి సుస్థిర స్థానాన్ని సంపాదించుకోవాలని తిరుగుతున్నారు, చదువుల్లో మంచి రాణించాలనుకుంటున్నారు, ఆ యొక్క ర్యాంకులు కూడా అంతే మంచిగా రావాలనుకుంటున్నారు. అది వారందరూ ఎవరైతే ఉన్నారో, కష్టపడి చదువుతున్న వారందరికీ ఒక శుభవార్త అని చెప్పాలి. రాను ఉన్నటువంటి రోజుల్లో గవర్నమెంట్ నుంచి ఉన్నటువంటి కొన్ని గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసే రకరకాల డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా రిలీజ్ చేస్తారు. కాబట్టి వాటికి ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసి మీరు సక్సెస్ అవ్వలేదు అని దయచేసి అనకూడదు. సక్సెస్ అయ్యాము అనే మాట వినాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను మీరు పాటించవలసినటువంటి నిష్టలన్నీ కూడాను సెల్ ఫోన్ పక్కన పెట్టేసి చక్కగా ఎక్కడ తిరగకుండా చదువులన్నీ కూడా బాగా చదివితే కనుక ఎక్కడైనా మంచి ఉత్తీర్ణుల స్థానాన్ని సంపాదించుకుంటారు. అంతేకాకుండా రాజకీయంగా మంచి అభివృద్ధి ఉంటుంది. కిరాణా మర్చెంట్ వారే కానివ్వండి, పారిశ్రామిక రంగం, వ్యవసాయ రంగం, క్రీడారంగం, విద్యారంగం అందరికీ కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. తదుపరి రాశి మకర రాశి. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారి యొక్క అదృష్టంకి చూద్దాం. మకర రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 5. కొంతకాలం నుంచి ఎవరైతే కోర్టు పరంగా వివాదాలు, అంటే స్థలానికి సంబంధించిందే కావచ్చు, అలాగే మీరు అన్నదమ్ముల వాటాలు ఉంటాయి, అలా ఇళ్ళే కానివ్వండి, స్థలమే కానివ్వండి, పొలమే కానివ్వండి, నగలే కానివ్వండి, వారసత్వంగా వచ్చిన తల్లి నగలు, తండ్రి వారసత్వం, ఎవరైతే కొంతమంది కోర్టులు 10-12 సంవత్సరాల నుంచి ఎవరైతే యుద్ధం చేస్తున్నారో వారందరికీ కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పాలి. భగవంత్ ఇచ్చిన సింహ లగ్నం, గురుడు అధిపతి చాలా బాగుంది. కాబట్టి గురుడు స్థానాన్ని మనం సంపాదించుకోవాలంటే ఒక తపస్సు చేయాలి. అలాంటి స్థానాన్ని మనకి భగవంతుడు ఇచ్చాడంటే ఖచ్చితంగా ఒక వరం అని చెప్పాలి. చాలామందికి ఉన్న ఈ 12 రాశుల్లో కూడా గురుబలం, గ్రహబలం చాలా అంటే చాలా తక్కువలో ఉంది. 12 రాశుల వరకు కూడా గురుబలం, గ్రహబలం తక్కువలో ఉంది. ఒక హై లెవెల్లో ఉందని చెప్పట్లో 100లో 50% ఉందని చెప్పాలి. కాబట్టి అంటే మీ యొక్క విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. హిందూ యొక్క ధర్మాన్ని పాటించాలి. హిందూ తత్వాన్ని అవతల వ్యక్తికి మనం చూపించాలి. ఎందుచేత అంటే చాలామందికి దీన్ని ఒక పాయింట్ అవుట్గా తీసుకొని ఈరోజు ఈ పని అయిపోయిందిగా, రేపు పొద్దున వెళ్తే వెళ్ళొచ్చులో, లేకపోతే లేదని చాలామంది చెప్తూ ఉంటారు. అది కొంతవరకే మీకు పనిచేస్తుంది. తర్వాత నుంచి మీకు అది పనిచేయదు. ఎందుకంటే ఈరోజు అన్నం తిన్నాం అయిపోయిందంటే కాదు కదండి. మీరు రేపొద్దున్న భవిష్యత్తును చూడాలి. ఆపై ఇంకా ఎక్కడకు వెళ్తూ ఉండాలి. ఎక్కడితో కాదుగా మన జీవితాలు భగవంతుడు ఇచ్చిన ఆయుష్ని సంపూర్ణంగా నిలబెట్టుకోవాలి. మధ్యలో కొత్త అలవాట్లు నేర్చుకుంటున్నారు ఈ యొక్క రాశి వారి. మరీ ముఖ్యంగా అది దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రుల మనోభావాలు దెబ్బతీయకండి. ఇది మరీ ముఖ్యంగా చెప్తున్నా. ప్రతి ఒక్కరు కూడా 12 రాశుల వారు అర్థం చేసుకొని మీరు ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో చక్కగా ఉండండి. వ్యవసాయ, రాజకీయంగా, క్రీడా రంగానికి చక్కగా కొంత అప్రమత్తంగా ఉండాలి. విద్యారంగం కానివ్వండి, అంతేకాకుండా
కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. వారు కూడా ఈ వారం కొంత అప్రమత్తంగా ఉండాలి. దైవాత్మక కార్యక్రమాలు చేస్తూనే అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. ఈ వారం అంతా కూడా శుక్రవారం అమ్మవారికి నివేదన చేస్తూ అమ్మవారికి పసుపు కుంకుమతో లక్ష్మీ సహస్రనామం కానీ లలిత పారాయణం కానీ చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. తదుపరి రాశి కుంభరాశి. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారి యొక్క అదృష్టంగా చూద్దాం. కుంభరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 3. గతంలో ఎవరైతే మేము కొన్ని సమస్యలతో చిక్కుముక్కులుగా ఉంటున్నామో, సన్నిహితుల నుంచి కొంత మాకు ఇబ్బందులు అయినప్పటికీ చిట్టీలు వేసి మేము లక్షలు పోగొట్టుకున్నాం స్వామి, మాకు ఏమిటి దారి అంటున్నారు. భగవంతుడు మీకు చెప్పినటువంటి నిర్ణయాల ప్రకారము మీరు చేస్తే ఎక్కడ కూడా మీరు ఇబ్బందులు పడేవారు కాదు కదండి. ఇప్పుడు రూపాయి ఉంది, దాని వాల్యూ తెలిసిన వాళ్ళు ప్రయత్నం చేయొచ్చు, తప్పులేదు. అంతేకాని రూపాయి వాల్యూ తెలియని వాళ్ళందరూ కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తే అది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఒకటే, ఎవరి దగ్గర రూపాయి ఉన్నాయో వారు ఏదైనా వస్తువు రూపంలో కానీ పొలం రూపంలో కొనుక్కుంటే అది ఎక్కడికి పోదు కదా. నా దగ్గర డబ్బు ఉంది కదా, వెచ్చలుడే ఖర్చు పెట్టేస్తే రేపొద్దున దాని వాల్యూ మీకు తెలియదు. అంతేకాకుండా ఈ యొక్క రాశి వారి మరీ ముఖ్యంగా కొన్ని ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాల్లో ఉండాలి. ఎందుకంటే ఖచ్చితంగా కొంత మీరు గురుబలం తక్కువ ఉందని చెప్తున్నాం కాబట్టి మీరు చేసే సంకల్పం గొప్పదైనప్పుడు ఎక్కడ కూడా మీరు సక్సెస్ అవుతూనే ఉంటారు. కానీ కొన్ని అనేక కార్యక్రమాలు చేయాలి. వివాహాది శుభ కార్యక్రమాల్లో శ్రీకారం చుడతారు. కొంత ఆరోగ్యం కూడా కొంత ఈ వారం అంతా కూడా నిలకడగా ఉంటుంది ఈ రాశి వారికి. అంతేకాకుండా మీరు కొన్ని దైవచింతన కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలి. వివాహాది బంధువులతో చక్కగా శుభ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టండి. ఈ ఇంట్లో కూడా మంచి శుభ కార్యక్రమం, పుట్టినరోజు వేడుకలు, శ్రీమంతం వేడుకలు చక్కగా చేసుకుంటారు. అంతేకాకుండా క్రీడారంగం, రాజకీయ రంగం, వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, విద్యారంగం వారందరికీ కూడా ఈ వారం కొంత అప్రమత్తంగా ఉండాలి. ఈ వారం అంతా కూడా కొంతవరకు చేసే ప్రతిదీ కూడాను దైవచింతన కార్యక్రమాల్లో ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ వారం అంతా కూడా చేయవలసిన ఒకటి, మీరు కొంత అవతల వ్యక్తితో లావాదేవీల పట్ల చూపించేది కానీ కొంత డబ్బులు ఎవరికి దయచేసి ఇవ్వకండి. మీ మాట అదుపులో పెట్టుకుంటే అవతల వాళ్ళని మీ మాట ద్వారా కొంత బాధ కలిగించేటువంటి సందర్భం గోచరిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాలు ఉండండి. ఈ వారం అంతా కూడాను బుధవారం విఘ్నేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళండి. విఘ్నేశ్వర గరికతో చక్కగా స్వామిని అర్చించండి. బెల్లంతో నివేదన చేయండి. అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. తదుపరి రాశి మీనరాశి. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారి యొక్క అదృష్టంగా చూద్దాం. మీనరాశి వారి అదృష్ట సంఖ్య మరి 4. మరి చాలా సందర్భానుసారం చెప్తా వచ్చాను, ఏదైనా సరే మీరు ఎక్కడైనా సరే విభేదాలు పరంగా కొట్లాట్లకు వెళ్తానికి శ్రీకారం ముందుగా చుడుతున్నారు. దానివల్ల ఉపయోగం ఏంటంటే బంధుత్వం తెగిపోతుంది. సన్నిహితుల నుంచి విడిపోతారు. ఇరుగువారు పొరుగువారు అందరూ కూడా మీకు చాలా అంటే చాలా వెన్నుపోటు పొడిసేటువంటి అవకాశాలు చాలా దగ్గరలో ఉన్నాయి. ఎందుకంటే నమ్మే వాళ్ళని నమ్మాలి, నమ్మని వారిని మీరు నమ్మి దానివల్ల ఉపయోగం ఏం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను తెలుసుకోవాలి, ఎవరు ఎలాంటి వ్యక్తులు అనేది తెలుసుకోవాలి. అది మీరు చేయవలసిన మొదటి తప్పు ఏంటంటే గుడ్డిగా నమ్మడం. అంతేకాకుండా మీనరాశి వారు చాలా ముఖ్యంగా చెప్పొచ్చు ఒకటి, ఆర్థిక లావాదేవీల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. మోసపోవటానికి చాలామంది మిమ్మల్ని చూపిస్తారు. అది మోసపోవడం మీ తప్పు, మోసగించడం వాళ్ళ నైజం. కాబట్టి మీరు చేయవలసింది ఒకటే, ఎవరినైనా సరే ఇంటికి రావాల్సిన ఎవరైనా సరే మన సొంత వాళ్ళైతేనే దానికి మీ ప్రాధాన్యత ఇవ్వండి. అంతేకాకుండా రాజకీయంగా, క్రీడారంగం వరకు, విద్యారంగం వరకు ఈ వారం అంటే చాలా అనుకూలంగా ఉందని చెప్పాలి. పారిశ్రామిక రంగమే కానివ్వండి, వ్యవసాయ రంగం కానీ వీరందరికీ కూడా దైవచింతన కార్యక్రమాలు ఉంటేనే వాళ్ళు అభివృద్ధి అవుతారు. అంతేకాకుండా కొంతమంది మాటలు విని మానసికంగా అవతల వాళ్ళని కొంచెం నొచ్చుకున్నటువంటి అవకాశాలు మీరు దయచేసి చేయకండి. ఈ యొక్క మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతినిత్యము కూడాను గురువారం సాయినాథుని దేవాలయానికి వెళ్ళండి. ఆ షిరిడి సాయిబాబాకి బెల్లం బూందీతో చక్కగా నివేదన చేసి ఒక 5 ప్రదక్షిణాలు చేసి బాబా గారి విభూతిని కనుక ధరిస్తే అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు.
ఈ వారమంతా కూడా ఆరోగ్యాన్ని చక్కగా చూసుకోండి. ప్రతి ఒక్కరు కూడాను తెలుసుకోవాల్సింది ఒకటే, ఒక 12 రాసుల వారు కూడా ఏదైతే ఉందో మీ యొక్క బలమైన కోరికలు ఏదైతే ఉందో నెరవేరలేదు, నేను మొక్కులు మొక్కేసానంటే సరికాదండి. ఏదైతే మొక్కులు ఉన్నాయో అవి క్లియర్ చేసుకుంటేనే మీరు అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. ఒక ఉన్నత స్థానాన్ని, ఒక సుస్థిర స్థానాన్ని, ఒక కీర్తి ప్రతిష్టలను కూడా సొంతం చేసుకుంటారు. ఇప్పుడైతే ఎవరైతే ఆధ్యాత్మికంగా దైవచింతన మాలాధారణ చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా దీక్షాపరులందరికీ కూడాను ఒక ఆధ్యాత్మిక అవకాశాన్ని సంతరించుకుంటాయి. ఏదైనా సరే కార్యక్రమానుసారం ఎవరైనా చేయాలి చెందాలంటే ఆ భగవత్ సంకల్పం చక్కగా వేద పండితుల ఆశీర్వాదం తీసుకొని చక్కగా వెళ్ళండి. తల్లిదండ్రుల ఆశీర్వాదం కూడా మరీ ముఖ్యం, అది తీసుకుని వెళ్ళండి. ఎక్కడైనా సరే అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. మరి మా గురువర్యులు శ్రీజిత్ నంబూదిరి గారి యొక్క ఆశీస్సులతో మరి ఈ యొక్క 12 రాసుల వారికి కూడా నా కాల పరిజ్ఞానం ప్రకారం మరి మీకు ఈ ప్రతినిత్యము కూడా తాళపత్ర శాస్త్రాలను కేరళ ఆస్ట్రాలజీని అనుసరిస్తూ మరి అలాగే మరి వచ్చే వారం కూడా కొత్త ఆధ్యాత్మిక దైవచింతన కార్యక్రమాలు చేస్తూ మరి మీ ముందుకు వస్తాను. నేను మీ కేరళ ధనుష్ నంబూదిరి గురుస్వామి, ప్రముఖ ఆస్ట్రాలజీ నిపుణుడు. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, ఆశ్రమ్ హాస్పిటల్స్, ఏలూరు. సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో. సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్లోనే. బ్రాక్కిథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్, NH5, మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299 94910 హాయ్ టు ఆల్ అండి. మన ఏలూరు ప్రజలందరికీ ఒక శుభవార్త. మీ అందరికీ పరిచయం అక్కర్లేని పేరు మా రెయిన్బో కిట్టి. మీ అందరికీ తెలుసు మా రెయిన్బో కిట్టీలో ఎన్ని మంచి మంచి ఫన్ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ జరుగుతాయో. అలాగే ఇంకొకసారి మీ ముందుకు వచ్చేస్తున్నాం ఈ సెప్టెంబర్ 23rd ట్యూస్డే ఈవినింగ్ 5 onwards. తప్పకుండా అందరూ ఎంటర్టైన్ అవ్వడానికి ఫ్యామిలీ అడ్డా వచ్చి మన రెయిన్బో కిట్టి. మన దాండియా నైట్ స్పెషల్ అండి. LED స్క్రీన్, లైట్స్, వైబ్స్ అండ్ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. మనకి టికెట్ వచ్చేసి 450 రూపీస్ ఎంట్రీ అండి. స్నాక్స్, డిన్నర్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అండ్ మెయిన్ వచ్చేసి మనకి గోల్డ్ హౌస్ ఉంది. ఫస్ట్ మెగా లక్కీ డిప్ వచ్చేసి LED టీవీ అండి. అండ్ సిల్వర్ లక్కీ డిప్స్ ఉన్నాయి. అండ్ రిటర్న్ గిఫ్ట్ ఉంది. మరెన్నో మంచి మంచి లక్కీ డిప్స్ అండ్ ఫన్ గేమ్స్, చాలా ఫస్ట్ ఎంటర్టైన్మెంట్ మీకోసం ఎదురు చూస్తుంది. అందరూ తప్పకుండా విజిట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి.